ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మన హయాంలో మనము ఎన్నికలు అయిపోయిన 4 నెలలకి 1,30,000 మనం సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించాం. ఒక్క క్రిటిసిజం రాలా, ఒక్కడంటే ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి మనం ఛాన్స్ ఇవ్వాల. అంత ట్రాన్స్పరెంట్ గా చేసిన 1,30,000 ఉద్యోగాలు. ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమాల దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాన్ని నడిపించిన తీరు. 18 లక్షల మంది అందులో రాసినారు. అసలు నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా అన్యాయమైన తీరు. ఇంకా మీరే అందరి సమస్యలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదా? స్టార్ట్ చేసుకొని ఒక్కొక్కరు చెప్పుకుంటాం. నమస్కారం సార్. ముందుగా మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. సార్ నా పేరు ఎం జగదీష్ నాయక్, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చాను సార్. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటి ఉర్దూ మీడియం ఎస్టీ కమ్యూనిటీ సార్. నేను ఒక ఎస్టీ కమ్యూనిటీ ఉండి ఎస్జిటి ఉర్దూ మీడియం నా చిన్నప్పుడు అభ్యాసం నుండి ఉర్దూ నేర్చుకొని ఎంతో కష్టపడి మెగా డిఎస్సిలో ర్యాంకు తెచ్చుకొని నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి నాకు చివరికి జాబ్ ఇవ్వకుండా నేలపాలు చేశారు సార్. మా కమ్యూనిటీలో మొత్తంగా 4 పోస్టులు ఉన్నాయి సార్. ఉమెన్ 2, జనరల్ 2 సార్. ఏం ఎగ్జామ్ రాసినావు నువ్వు? ఎస్జిటి ఉర్దూ మీడియం సార్, ఎస్టీ కమ్యూనిటీ కడప జిల్లా సార్. దాంట్లో మా మేము ఫైనల్ ఎగ్జామ్ రాసింది 4 సార్ క్యాండిడేట్స్. 3 కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ చేశారు సార్. మాకు కాల్ లెటర్ వచ్చి వెరిఫికేషన్ అయిపోయింది సార్ ఆగస్టు 28వ తేదీ. మళ్ళీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనలిస్ట్ ఇచ్చారు సార్. ఫైనలిస్ట్ ఇచ్చేటప్పటికి నా పేరు ఉందిలే, ఇంకా చాలా సంతోషపడి నాన్న మనకి ఎట్లయినా ఉద్యోగం వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, ఇంకా మన బాధలన్నీ సమస్యలు తీరుతాయి, మనం ఎంతో పేదకరం నుంచి చదువుకున్నాము, ఇబ్బంది లేదని ఎంతో గర్వపడినారు సార్ మా తల్లిదండ్రులు, మా ఊర్లో వాళ్ళందరూ. చివరికి చూస్తే ఫైనల్ లిస్ట్ లో నా పేరు రాలేదు సార్. ఎందుకని అని అడిగితే మా కమ్యూనిటీలో 4 పోస్టులు ఇచ్చారు సార్. రోస్టర్ పాయింట్ అన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సార్. 4 పోస్టులు. రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ 1, రోస్టర్ నెంబర్ 75 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 83 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 08 ఎస్టీ ఉమెన్ సార్. మొత్తం 4 పోస్టులలో రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ పోస్టు లేడీ పోస్ట్ ఉన్నప్పటికీ ఆ స్కిప్ చేసేసి నెక్స్ట్ రోస్టర్ నెంబర్ 75 ఫిల్ చేశారు సార్. మళ్ళీ 83 ఫిల్ చేశారు సార్. ఇంకా నీకు అర్హత లేదు, నువ్వు ఎలిజిబుల్ కాదు, దీంట్లో ఇంకా లేడీస్ ఎవరు లేరు, మీకు ఇవ్వం పోస్టు అని చెప్పారు సార్. సరే ఎలాగో అలాగని మళ్ళీ నేను కమిషనర్ సార్ కలిసింటే, సార్ ఇట్లా నా రిప్రజెంటేటివ్ ఇస్తున్నాను, నాకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది సార్, మీరు నా కాల్ లెటర్ వెరిఫికేషన్ 1:1 అనే పిలిచారు, కానీ నాకు చివరికి రాలేదు సార్ అని నేను ఒక లెటర్ రాసి సార్ దగ్గర స్టాంపు కొట్టించుకోవడానికి వెళ్ళాను సార్. అక్కడ చూపిస్తే, నాయనా మీరు లెటర్ రాసినంత మాత్రం మేము స్టాంపు కొట్టిస్తే మీరు కోర్టుకు వెళ్తారు, మేము స్టాంపులు ఏం కొట్టించాము, అప్పుడే నా చేతుల నుంచి లాగేసి అంత గెలికేసినారు సార్. స్టాంపు నువ్వు కోర్టుకు వెళ్తావు, నువ్వు అసలు నువ్వు అర్హుడు కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి లాగేసినారు సార్. ఎస్సీ సెప్టెంబర్ 17వ తేదీ సార్. మళ్ళీ సరేలే అని చెప్పి నేనైనా కోర్టుకు అనుసరించాను సార్. ఎట్లా ఒకటి కోర్టుకు అనుసరించాను. మళ్ళీ చివరిగా నేను ఎందుకు సార్ నాకు పోస్ట్ వస్తుందని విజయరామరావు సార్ కమిషనర్ సార్ ఉన్నారు సార్. సార్ నాకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎవరో ఎలాగో లేరు కదా సార్, నేను ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని, చాలా పేదరికం నుంచి ఉర్దూ మీడియం చదువుకున్నాను చిన్నప్పటి నుంచి, నాకు న్యాయం చేయండి సార్ అంటే, నీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే తెచ్చుకోపో, మేమేం ఇవ్వము అని చెప్పారు సార్. సరే అలాగే అని చెప్పి మా కుటుంబంలో ఉన్నత విద్య చదివిన అన్నోళ్లతో డిస్కషన్ చేసింటే, నాయనా నీకు ఖచ్చితంగా వస్తుంది, నీకు సంబంధించిన జీవో కూడా ఉంది, జీవో నెంబర్ 1976 ప్రకారంగా రోస్టర్ పాయింట్ లో గ్యాప్ పెట్టకుండా ఫిల్ చేయాలి, నో గ్యాప్ షుడ్ బి లెఫ్ట్ ఇన్ ద రోస్టర్ పాయింట్ అని. నీకు ఎందుకు గ్యాప్ ఫిల్ చేశారు, నీకు లాస్ట్కి నీకు పోస్ట్ నీకు ఎందుకు రాకుండా చేసినారు, అన్యాయం చేసినారని చెప్పారు సార్. సరే అన్న, నేను సార్కి ఒకసారి వెళ్ళి చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాను సార్. నువ్వు ఇంకా ఏమన్నా జీవోలు ఉంటే తెచ్చుకోపన్నారు సార్. సరే నేను కష్టపడి ఇంకా ఏపీపీఎస్సీ జీవోలన్నీ చదివాను సార్. ఒక నెల రోజులు చదివాను సార్. ఎక్కడన్నా రిలేటెడ్ దొరికితే అవకాశం వస్తుందేమో, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చానని. చివరికి చూస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ జీవో ఒకటి దొరికింది సార్ నాకు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద పోస్ట్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ద పోస్ట్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించే దొరికింది సార్.
సరే నాకు చూశాను సార్, ఇంకా ఏం అవకాశం లేదులే ఇంకెందుకు అని చెప్పి మళ్ళీ లాస్ట్కు చూస్తే మా ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఒక పోస్ట్ కనిపించింది సార్. సరే దీంట్లో ఏందో చెబుదామంటే, దీంట్లో జియో నెంబర్ 77 ప్రకారమే హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పారు. సరే మనకు ఎలిజిబుల్ ఉందో లేదో లేదని చూసినాం సార్. దాని ప్రకారమే మీకు హారిజెంటల్ ఉమెన్ క్యాండిడేట్ జియోలో ఉన్నప్పటికీ ఇక్కడ మనకి ఎస్టీ కమ్యూనిటీలో క్యారీ ఫార్వర్డ్ గురించి ఇచ్చారు. ద అబోవ్ వేకెన్సీ ఇస్ రిజర్వ్ ఫర్ హారిజెంటలీ ఫర్ ఉమెన్. ఇఫ్ క్వాలిఫైడ్ ఉమెన్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్ ద పోస్ట్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ మేల్ క్యాండిడేట్ తో ఫిల్ చేయాలి అని మనకు జీవో కూడా ఇచ్చారు సార్. సరే నేను ఏపీపీఎస్సీ ఛాంబర్ కి మనకు విజయవాడకు వచ్చాను సార్. వెంటనే ఆనందపడి, సార్ నాకు జీవో ఇచ్చారు సార్, మీ ఇచ్చిందే సార్, నాయన మీ డిఎస్సికి నమస్కారం నాయన, మా ఏపీపీఎస్సీ బోర్డులోనే ఇంతవరకు ఏం జరగలేదు, మీరేంది నాయన మాకు సంబంధం లేకుండా తెచ్చానని వాళ్ళు సార్ వాళ్ళు చెప్పినారు సార్. ఈ జీవోని తీసుకుపోయి మళ్ళా చూపించాను సార్. లోకేష్ సార్ ఛాంబర్ కి లెటర్ కూడా రాసి ఇచ్చాను సార్. అక్కడ లోకేష్ సార్ ఛాంబర్ కి లెటర్ వెళ్ళిపోతే అక్కడ ఓఎస్డి వెంకటరమణ సారు మాకు విద్యాశాఖ మంత్రితో కలుస్తాం సార్ అంటే, మీరు కలవడానికి లేదు డిఎస్సి వాళ్ళు, మీరు బయటికే వెళ్ళండి, ఏమన్నా ఉంటే మాతో డిస్కస్ చేయండి అని చెప్పి నా దగ్గర లెటర్ రాసుకుని స్కూల్ ఎడ్యుకేషన్ కి ఫార్వర్డ్ చేస్తాను. జస్ట్ ఇట్లా సీల్ వేసి ఇచ్చారు సార్ స్కూల్ ఎడ్యుకేషన్ కి. నువ్వు వెళ్ళిపోయినా నీకు మళ్ళీ మేమే పిలుస్తాము, నీవు అవకాశం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదని చెప్పారు సార్. ఇంకా సరే నీ వచ్చేసింటే చూసాం ఇంతవరకు అనేది దాదాపు 10 సార్లు తిప్పుంటాను సార్. నాకు నీకు వస్తుంది, నువ్వు వెయిట్ చేయి తిరిగి చూసి ఇంతవరకు నాకేం లేదు సార్. సరే అలాగే అని కోర్టును ఆశ్రయించిన, అలాగే వీళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. పోనీ నేషనల్ కమిషన్ పోతే ఏమన్నా అవకాశం ఉంటుందేమో, ఏదో ఒక దారి పోదాం, మన కమిషన్ ఏమన్నా మనకు అవకాశం ఇస్తుందేమో అని చెప్పి మా నేషనల్ కమిషన్ కి కూడా వెళ్ళాను సార్. నేషనల్ కమిషన్ అంతర్ సింగ్ ఆర్య సార్ డైరెక్టర్, ఎన్సీఎస్టీ డైరెక్టర్ సార్ దగ్గర వెళ్ళాను. అలాగే మన కమిషనర్ సార్ వాళ్ళందరూ వెళ్ళారు సార్. నాకు హీరింగ్ కి పిలిచారు సార్. అక్కడ హీరింగ్ పిలుచుకొచ్చి నేషనల్ కమిషన్ వాళ్ళ సార్లు, ఏందయ్యా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ నువ్వు పిల్లోనికి కానీ అన్ని రోజులు తిప్పుకుంటాడు, ఏం తమాషాలు చేస్తారా మీరు, 15 రోజుల్లో ఇవ్వకపోతే మీకు మళ్ళీ ఉంటుందని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు సార్. ఇప్పటికీ 50 రోజులు అయిపోయింది సార్, ఇవ్వలేదు సార్. 1 నెల వెయిట్ చేసి మళ్ళా వెళ్ళాను సార్ నేను. సార్ నాకు కమిషన్ సార్ వాళ్ళే చెప్పారు సార్. డిఓ సార్ వచ్చారు సార్. అక్కడ కమిషనర్ సార్ పిలిచింటే కమిషనర్ సార్ వాళ్ళు డిఓ సార్ పంపించారు సార్. డిఓ సార్ వచ్చి అంతా రిప్రజెంటేషన్ సైల్ అంతా చేసి సరే నాయనా అని ఢిల్లీకి వచ్చినాం సార్. ఢిల్లీకి పోయినా సార్ నేను. సరే మీ 15 రోజుల్లో అభ్యర్థి న్యాయం చేయకపోతే మీకు మళ్ళీ మా సీరియస్ అవుతామని చెప్పి మళ్ళీ ఇచ్చారు సార్. మళ్ళీ సార్ ఇట్లా సార్ వాళ్ళు చెప్పారు కదా సార్, ఎందుకు పోలేదు సార్ అంటే, మాకేం సంబంధం లేదు, నువ్వు పోయి విద్యాశాఖ మంత్రికి అడుక్కోపని కమిషనర్ సార్ వాళ్ళంతా చెప్పారు సార్. సరే అని చెప్పి మళ్ళా ఎన్సీఎస్టీ వాళ్ళ సార్ వాళ్ళకి మెయిల్ పెట్టాను సార్. సార్ మీరు చెప్పినా కూడా ఏం రెస్పాన్స్ లేదు సార్, ఎందుకు సార్ అంత మన కమిషన్ అంటే అంత అన్యాయం సార్, మా పేదోళ్ళకి ఎందుకు సార్ ఇంత ఇది చేస్తాను సార్ అని చెప్పింటే, వాళ్ళకి మళ్ళా రేపు 5వ తేదీ మళ్ళా సెకండ్ హీరింగ్ కి అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్. 5వ తేదీ 6/6/2026 సెకండ్ హీరింగ్ కి అనౌన్స్మెంట్ పిలిచారు సార్. మాకు 1:1 కాల్ లెటర్ వచ్చి మాకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయి తీవ్రంగా మాకు ఇంత అన్యాయం ఎందుకు సార్, ఒక ఎస్టీ కమ్యూనిటీ అభ్యర్థి నుండి ఉర్దూ మీడియం చిన్నప్పటి నుంచి మా నాన్న కల్లా ఉపాధ్యాయ వృత్తిలో మనం ఎవరో ఒకరు ఉండాలి, నలుగురిని పౌరుడిగా దిద్దాలి, నువ్వు ఒక ఉర్దూ మీడియం చదివించాడు సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి కడపలో మైనార్టీ రెసిడెన్షియల్ ఉర్దూ స్కూల్ ఉంటే నా విద్యా అభ్యాసం అంతా మైనార్టీ స్కూల్లోనే చదివాను సార్ నేను. మళ్ళీ ఆ ట్రైనింగ్ అంతా ఉర్దూ మీడియంలో చేసి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి రాసి ర్యాంకు సాధించి అంతా చేసి మళ్ళా ఫైనల్ కాల్ లిస్ట్ లో కూడా సార్ పేరు లేకుండా చేశారు సార్. ఇక్కడ యాక్చువల్ గా మేము 4 మెంబర్సే రాశాం సార్ మా డిఎస్సి ఫైనల్ లిస్ట్ లో. ఇక్కడ ఏం చేశారంటే సార్, ఫస్ట్ 125 ర్యాంక్ రావాలి సార్, సెకండ్ 197 సార్, నా ర్యాంకు 363 సార్ నా ర్యాంకు. ఇక్కడ ఫైనల్ లిస్ట్ లో వచ్చేటప్పటికి నా పేరు రాలేదని నేను క్వశ్చన్ చేశాను సార్, కమిషనర్ సార్తోనే క్వశ్చన్ చేశాను సార్. సార్ మీరు ఎట్లా పడితే అట్లా ర్యాంకింగ్ ఇచ్చారు ఎందుకు సార్ అంటే, మా ఇష్టం వచ్చినట్టు ఇస్తాం నాయన, నువ్వు ప్రశ్నించకూడదు, నువ్వు ప్రశ్నించితే బయటికి వెళ్ళిపో, నీకేం సంబంధం లేదని చెప్పారు సార్. సార్ 125 టాపా 197 టాపా, మీరు 197 ఫస్ట్ టాప్ లో పెట్టి 125 ఎందుకు కిందికి పెట్టారు సార్ అంటే, ఆయన మేము పిలిచినట్టు నువ్వు రా, నువ్వు చెప్పేటట్టు మేము మాట వినకూడదని బయటికి తోశారు సార్ నాకు. సరే అని చెప్పి నేను కోర్టు కూడా ఆశ్రయించాను సార్. ఇవేమీ జరగలే. ఇంకా ఫైనల్ గా మన సార్ దగ్గర వస్తే ఏదో న్యాయం జరుగుతుంది. కోర్టులో ఎవరు చూస్తారు కేసులో? వాళ్ళ లాయర్లతో మన లాయర్లు కూడా, మన లీగల్ సెల్ కూడా టచ్ లేకి పోయి ఇక్కడ సపోర్ట్ చేసేట్టుగా చూసుకుని కావాలి. నేను ఒక ప్యానెల్ క్రియేట్ చేస్తాం జగదీష్, ఇది అయిపోయినాక ఇది డీల్ చేసేదానికోసం మన లీగల్ సైడ్ నుంచి మన లాయర్లు ఎవరైతే, మన సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, సుధాకర్ రెడ్డి, మన అందరినీ కూడా తీసుకొని వచ్చి ప్యానెల్ క్రియేట్ చేసి ఇక్కడ కల్పనమ్మను, చంద్రశేఖరన్ ఎమ్మెల్సీలు మన పార్టీ తరఫున, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే, టీచర్ల ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా తీసుకొని వచ్చి ఆ కమిటీలో పెట్టి ఇక్కడ మీకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తాం.
మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఖర్చు లేకోకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా మనమే దీన్ని ఫైట్ చేసే విధంగా వి విల్ టేక్ ఇట్ అప్. అది చేద్దాం. నా పేరు అనిగి దుర్గయ్య సార్, కుమ్మూరు సార్, మాది చింతూరు మండలం, పోలవరం ముంపు సార్ మాది. నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు పెట్టారు సార్. దాంట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టారు సార్. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సార్ నాది. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ నేషనల్ గేమ్స్ పాస్ చేసిన వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పాస్ చేసిన వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎటు పోవాలి సార్? ఎంబటి నేను ఆల్రెడీ మన VCMDకి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామని. ఎంబటి నేను ఆల్రెడీ కోర్టుకి అప్రూవ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ ఈ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్ట్ ఇవ్వమని ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మళ్ళీ కోర్టుకి వెళ్ళాను సార్. కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కూడా మళ్ళీ అలానే ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను సార్. ఆల్రెడీ లెటర్ ఇచ్చాను సార్. ఇచ్చినా కూడా అట్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక జీవో ఇచ్చినారు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. నువ్వు సర్టిఫికెట్ల ఆధారంగా నువ్వు ఇంకా బలమైన సర్టిఫికెట్ పెట్టినా నీకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో జీవో మళ్ళీ మార్పు చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ దీనికి కూడా ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ పాస్ అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చినారు. అంతేనా? ఎవరికి మెయిల్ చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడామో అక్కడ సర్టిఫికేట్ జెన్యూనా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో కూడా ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ అని పంపించారు. కాబట్టి అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆయన ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అనేది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అది చేయడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జరిపించేసేయడము. నువ్వు వేసిన కోర్టు కేసు తర్వాత మనం కోఆర్డినేట్ చేసి మనం కూడా టేకప్ చేద్దాం.